బ్యాక్ టు న్యూస్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఢిల్లీ లిక్కర్ కేసు కీలక మలుపు తిరిగింది. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు సిబిఐ నోటీసులు జారీ చేసింది. ఎమ్మెల్సీ కవితను నిందితురాలుగా సిబిఐ చేర్చింది. ఇప్పటికే ఇదే కేసులో ఈడీ కవితను పలుమార్లు విచారించింది. ఇక ఫుల్ డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ అశోక్ అందిస్తారు ఢిల్లీ నుంచి. అశోక్ చెప్పండి, కవిత పేరుని ఈ కేసులో చార్జ్ షీట్ లో చేర్చినట్టుగా తెలుస్తుంది, అంటే ఐ మీన్ టు సే నిందితురాలుగా చేర్చినట్టుగా తెలుస్తోంది. ఫుల్ డీటెయిల్స్ ఇవ్వండి. ఢిల్లీ లిక్కర్ కేసులో కీలక మలుపు తిరిగింది. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు సిబిఐ నోటీసులు జారీ చేసింది. ఫుల్ డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ అశోక్ అందిస్తారు. అశోక్ చెప్పండి, ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కవిత పేరును నిందితురాలుగా చేసినట్టు తెలుస్తోంది. సిబిఐ ఫుల్ డీటెయిల్స్ ఇవ్వండి. సో ఢిల్లీ లిక్కర్ కేసులో అనేక ఆరోపణలు వస్తున్నాయి ఎమ్మెల్సీ కవితపై. ప్రధానంగా సిబిఐ ఆమె ప్రధాన నిందితురాలుగా చేర్చింది. సో ఈ సందర్భంలోనే సిబిఐ ఆమెకు నోటీసులు జారీ చేసింది. ఈ నెల 26వ తారీఖున ఈడీ ముందు హాజరు కావాలని ఆమెకు నోటీసులు జారీ చేసింది. గతంలో కూడా అనేక సందర్భాల్లో ఆమెకు నోటీసులు జారీ చేసినప్పటికీ ఆమె మహిళల అరెస్ట్ పై ఏదైతే సుప్రీంకోర్టులో పిటిషన్ నేపథ్యంలోనే ఈ కేసు పదే పదే వాయిదా పడుతూ వస్తుంది. దానికి సంబంధించి గతంలో కూడా కొన్నిసార్లు ఈడీ అటు సిబిఐ నోటీసులు జారీ చేసినప్పటికీ కోర్టులో తన కేసు ఉంది కాబట్టి నేను హాజరు కాలేనంటూ ఆమె ఈడీకి అటు సిబిఐకి రిప్లై ఇచ్చింది. సో తాజాగా నిన్న ఏదైతే జరిగిన సంఘటన చూసుకుంటే ఈడీ సిబిఐ మరోసారి ఆమెకి నోటీసులు ఇవ్వడంతో మళ్ళీ ఆమె ఏం రిప్లై ఇస్తారని మాత్రం కాస్త ఉత్కంఠత ఉంది. రైట్ అశోక్, థ్యాంక్ యూ.